అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజుకొక కొత్త తలనొప్పి వచ్చి పడతా ఉన్నది. ఆయనేమో జగిత్యాల తర్వాత భద్రాచలం తర్వాత పటాన్ చెరువు. ఇప్పటికే తలనొప్పిగా మారిపోయినటువంటి నేపథ్యంలో కొత్తేమీ కాదు. పోచారం శ్రీనివాసరెడ్డికి ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడలో ఎప్పుడైతే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పోయిండో ఆ రోజు నుంచే రచ్చ పంచాయతీలు అవుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులకి ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులకు ఏదో ఒక విషయంలో మరి సంభాషణలు విభేదాలు జరుగుతూనే ఉంటే మరి ఒక కొత్త వివాదం అయితే తెర మీదకి వచ్చినట్టు కనబడతా ఉన్నది. దాదాపుగా 28 మంది ఏనుగు రవీందర్ రెడ్డి మనుషుల మీద మరి కేసు పెట్టించిండు పోచారం శ్రీనివాసరెడ్డి. వర్ణి పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు బనాయించిండు అనేది ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నటువంటి చర్చ. దీనితో పాటు వర్ణి మండలానికి శాంక్షన్ అయినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా కావాలనే ఎక్కడ వాళ్ళకు పేరు వస్తుందో అని చెప్పి వాళ్ళ వర్గీయులకు కూడా ఎక్కువ మా వల్లే ఈ పైసలు వచ్చినాయి, పోచారం శ్రీనివాసరెడ్డి రాకముందే మేము ఈ 10 కోట్ల రూపాయల్ని డెవలప్మెంట్ కోసం వర్ణి మండలానికి తెచ్చుకున్నాం అని చెప్పి అక్కడక్కడ చర్చ జరుగుతూ ఉంటే దాన్నే అదునుగా చేసుకొని మరి ఇట్లా పేరు రాకుండా పోతా ఉన్నది నాకని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ఆ 10 కోట్ల రూపాయలను కూడా రాకుండా నిలిపివేశారు అనేది ప్రధానంగా ఒకటి వినపడుతున్నటువంటి చర్చ. ఇక పటాన్ చెరువులో చూసుకుంటే రోజుకొక పంచాయతీలు అనమాట. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఎవరెవరైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి పోయినరో ఆ 10 నియోజకవర్గాలలో మామూలుగా పంచాయతీ లేదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మీకు పటాన్ చెరువు చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో ఆడ గెలిచినటువంటి గూడెంకి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి కాటా శ్రీనివాస్ గారు ఇక గెలిచిన ఓడిపోయిన ఏమవుతున్నారంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. అంటే వీళ్ళే గత 10 ఏళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళ కంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడితే గెలిచి ఎమ్మటే కాంగ్రెస్ లోకి వస్తే కథం అయిపోయా సాక్షాత్తు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీదకి ఎవరెవరైతే కాటా శ్రీనివాస్ అనుచరులు ఉన్నారో పోయి దాడి కూడా చేసిర్రు. మొన్నే దాడి చేసిర్రు. ఇక రెండోది భద్రాచలం వచ్చేసేసి డైరెక్ట్ గాంధీ భవన్ సాక్షిగానే మొన్న ఉన్నటువంటి అక్కడ గెలిచి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి అవతలకి పార్టీ మారినటువంటి తెల్లం వెంకట్రావు ఆ తర్వాత మరి అతి స్వల్ప తేడాతోటి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కొత్తగూడెం అధ్యక్షులు పోలేం వీరయ్య వీళ్ళిద్దరు మనుషులు ఆడ గాంధీ భవన్ లో మొన్న పొట్టు కొట్టుకున్నారు. అది అంతా కూడా చూసిర్రు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఆడ పంచాయతీ పెట్టుకున్నారు. జగిత్యాల పోతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ సీనియర్ నాయకుడు ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్కి ఆడ మస్తు పంచాయతీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నియోజకవర్గాలలో కూడా 10 నియోజకవర్గాలలో కూడా ఇదే పంచాయతీ, ఇదే కథ, ఇదే ముచ్చట. పాత కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి పదవుల మీద ఆ తర్వాత వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి పోయి రాండి అని చెప్పి టవల్లేసి పిలిస్తే ఇదే ఉంటది కదా కథ. మళ్ళీ ఇప్పుడు ఆ 10 నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనపడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇలా హైకోర్టుకు పోయింది, హైకోర్టు కాదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది. సో ఏది ఏమైనా కానీ ఈ 3 నియోజకవర్గాలను కూడా సరే పక్కన పెట్టుకుంటే ఇప్పుడు బాన్స్ కూడా చాలా హాట్ గా మారిపోయిందట. ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారైనా ఉండాలా, లేకపోతే ఏనుగు రవీందర్ రెడ్డి గారైనా ఉండాలా? కాంగ్రెస్ పార్టీ ఇది తేల్చాల్సిందే. ఉంటే మేమైనా ఉంటాం, లేకపోతే వాళ్ళైనా ఉంటాం. ఇక 2 వర్గాల నాయకులు గాని కార్యకర్తలు గాని ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలని చెప్పి మొన్న సోమవారం రోజున మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పోతే ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే మీరు పోవాలి అని చెప్పి గట్టిగా ఫిర్యాదు చేసిరట. సార్ మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి, దాదాపుగా 28 మంది మీద కావాలని చెప్పి వర్ణి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించిర్రు, నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు మమ్మల్ని, రావాల్సినటువంటి బిల్లులు కూడా అభివృద్ధికి అడ్డుకుంటా ఉన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి
అని చెప్పి ఆడ ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఫిర్యాదు చేశారు. దానితో పాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము ఫిర్యాదు చేసాం, కొద్దిగా సంయమనం పాటించాలి, ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి మేము కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. కానీ మరి ఎవరు చేయట్లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేకపోతే ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఆడ ఉన్నటువంటి పంచాయతీని తేల్చకపోతే వాళ్ళే కొట్టుకొని గల్లాలు పట్టుకొని ఇలా కేసులు పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఏదేమైనా కానీ చివరికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారినటువంటి 10 నియోజకవర్గాలు ఒకెత్త 10లో 9 ఒకెత్త అయితే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి బాన్స్వాడ నియోజకవర్గం మాత్రానికి పెద్ద అగ్ని పరీక్షగా మారిపోయింది. కార్యకర్తలు మాత్రానికి ఫైనల్ గా లేకపోతే మేమైనా బీఆర్ఎస్ లోకి పోతాం, ఎవరు కాంగ్రెస్ వాళ్ళంతా మేమైనా బీఆర్ఎస్ లోకి పోతాం, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి అయినా సరే ఉంటే సైలెంట్ గా ఉండాలి కానీ లేకపోతే ఆడికెళ్ళి వెళ్ళిపోవాలి. మరి పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడక్కడ మరి వాళ్ళ ముఖ్య అంచుల దగ్గర మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దామా, కేసీఆర్ తో మాట్లాడదామా, ఎందుకంటే వీళ్ళ పంచాయతీ వీళ్ళ లొల్లులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఉంటది కదండి, ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే పార్టీ కోసం 10 సంవత్సరాలు అధికార పార్టీ పెట్టేటటువంటి కేసుల్ని కింద మీద పడి పార్టీని భుజాల మీద మోసి ఇలా అధికారంలోకి వచ్చిందనంటే ఎవరికైనా సరిగ్గా కొద్దిగా అనుభవించాలని ఉంటది. మళ్ళీ ఇవాళ కూడా ఆయన వెంటనే గోడ దూకి ఇవాళ కూడా వచ్చి మేమే పెత్తనం చెలాయిస్తాం, మొత్తం మాదే నడుస్తుందనంటే అది జరిగే పని కాదు, అది కరెక్ట్ కాదు కూడా, అది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆల్రెడీ నడుస్తున్నది పంచాయతీ గట్టిగా నడుస్తున్నది. సుప్రీం కోర్టు సీదా చెప్పింది, అంత బిజీగా ఉన్నారా మీరు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాలలో మాత్రానికి పాత కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి మస్తు పంచాయతీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక బాన్సువాడలో మాత్రానికి కేసులు పెట్టుకుంటున్నారు అక్రమంగా కావాలని చెప్పి ఇక వాళ్ళే ఆగమాగం అవుతుంది, ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో ఒకటి తేల్చాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఆ తర్వాత మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా క్లియర్ గా వీళ్ళంతా కూడా ఏదో ఒకటి అయితే తేల్చాల్సిందే, అటో ఇటో తేల్చాలి. లేకపోతే ఇంకా రాను పరిస్థితులు చాలా తీవ్రతరంగా మారేటటువంటి అవకాశం అయితే ఉన్నది. పార్టీకే నష్టం రాబోతా ఉంటది. కాబట్టి ఏదో ఒకటి తేల్చాల్సిందే పంచాయతీ అని చెప్పి మరి గట్టిగా అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మనుషులు గాని, ఆ తర్వాత ఏనుగు రవీందర్ రెడ్డి మనుషులు గాని క్లియర్ గా అధిష్టానానికి చెప్తున్నట్లు మాత్రానికి సోషల్ మీడియాలో ఒక వార్త వినబడతా ఉన్నది.